హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని ఎస్వి సినిమాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ఈరోజు రిలీజ్ అయిందండి. సో పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూసడానికి సపట్లో వారు బయటికి రాబోతున్నారు. బయటికి రాగానే ఈ హరిహర వీరమల్లు సినిమా ఏ విధంగా అనిపించిందో వారి మాటలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సార్, హరిహర వీరమల్లు సినిమా చూసి వచ్చారు కదా, ఎలా ఉంది సార్? పిక్చర్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో ఇంత ఎక్స్ట్రా ఆర్డినరీ ఏమి చేయలేదు. అంత బ్రహ్మాండంగా నీట్గా చేశారు. నాకు తెలుసు, నన్ను అత్తారింటికి దారి ఏదిలో కన్నా దానికన్నా ఇంకా బ్లాక్ బస్టర్గా పిక్చర్ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకా కలెక్షన్స్ ఇంకా అంచనా ఇంకా తారుమారు అయిపోయేసి ఏ రేంజ్కి వెళ్ళిపోతుందో ఏం కట్టో. టోటల్గా ఏపీ మొత్తం టోటల్గా పిక్చర్ మటుకు బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్తున్నారు. పిక్చర్ మటుకు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ చాలా బాగుంది. అసలు ఏ రోజు అతను ఫైట్లు అయితేనేమి, రియల్ ఫైట్లు, ఆల్రెడీ అతను బ్లాక్ బెల్టరు, మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్టరు, ఈ రకంగా ఇదే అయిపోయినారు. ఫస్ట్ నుంచే అతను అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి కానించే అతను ఒక బ్లాక్ బస్టర్ గా ఇది ఉన్నారు. కాబట్టి అనంతపురంలో కలెక్షన్స్ చాలా పొద్దున చూడండి, ఈ రోజు శాంతి థియేటర్ కానీ ఫుల్ అయిపోయింది. ఎస్వి మొత్తం 3-4 థియేటర్లు వేశారు. ఎక్కడ చూసినా కలెక్షన్స్ సునామీ సృష్టించబడుతున్నాయి. పిక్చర్ చెప్పాలంటే మటుకు ఇప్పుడు ఈ పిక్చర్ పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్టర్ గా పిక్చర్ గా అని అనుకుంటున్నాను. మూవీలో యాక్ట్ చేసిన అందరూ యాక్టింగ్ ఎలా ఉంది సార్? హీరోయిన్ యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు యాక్షన్ ఇంకా క్లైమాక్స్ మటుకు చాలా బాగుందండి. మన పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేశారు. లాస్ట్ 18 మినిట్స్ ఎక్స్ట్రా అతను పాటలు అత్తారింటికి దారిలో ఒక పాట పాడారు, అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పాట పాడారు. పిక్చర్ ఎక్స్ట్రా ఆర్డినరీ. కీరవాణి గారి మ్యూజిక్, అయ్యో అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కీరవాణి అంటే అతను ఏం లేదు, బ్రహ్మాండమైన ఇప్పుడు రీడింగ్ లో ఉండేది మొత్తం కీరవాణి గారే. ఆస్కార్ అవార్డు విన్నర్ ఇది ఉంటుంది. చాలా పిక్చర్ బాగుంది. పిక్చర్ మటుకు. సో ఏం చెప్తారు సార్ ఈ మూవీ చూడాలనుకునే వారికి? అయ్యో ఫ్యామిలీ, ఇంకోటి ఈ సినిమాలు ఇప్పుడు చూడాలంటే ఫ్యామిలీస్ తో కానీ పిల్లలతో కానీ పోవాలంటే ఇబ్బందిగా ఉండేది కొన్ని సినిమాలు. కానీ మా పవన్ కళ్యాణ్ సినిమా తీసినట్టు పిక్చర్ మటుకు ఫ్యామిలీతో పోవచ్చు. ప్రతి ఒక్కరు క్లాస్ అయితేనేమి, మాస్ అయితేనేమి, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చు అనమాట. అంతే స్టూడెంట్లు అయితేనేమి నైట్ నుంచే మొత్తం 9-10 గంటల నుంచే సునామీ సృష్టిస్తుంది కలెక్షన్స్ లో. ఎక్కడ చూసినా కానీ పిక్చర్స్ ఎక్స్ట్రా సూపర్ అని అంటుంది అనమాట. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా ఎక్కడో తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎట్లుంది బ్రో సినిమా? బాగుందా? సూపర్. ఎట్లుంది సినిమా? నువ్వు ఏంటి పొందబోతావు? ఎట్లుంది అన్న సినిమా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. స్టోరీ పరంగా అంతా బాగుంది కదా? బాబుడి పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే, ఎలా ఉంది సార్? ఎలా ఉందన్న? సూపర్ బ్రో. సూపర్ ఎలా ఉందన్న? సూపర్. ఎలా ఉందన్న హరిహర వీరమల్లు? ఎలా ఉందన్న? ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందన్న? బాగుందా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎలా ఉందన్న? సూపర్. ఎలా ఉంది సార్ మూవీ? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? బాగుందా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్. ఎలా ఉందన్న? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సార్? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సార్? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది బ్రో? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? పార్ట్ 1 బాగుందా? పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఫైట్ క్లైమాక్స్ ఎట్లా ఉంది? ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది బ్రో మూవీ? బాగుందా? ఏం నచ్చింది? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? యాక్షన్ సీన్స్, స్టోరీ అంతా బాగుంది కదా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? బాగుందా సార్? ఎలా ఉంది సార్? ఎలా ఉంది మూవీ? భారీ. ఎలా ఉంది అన్న? ఎలా ఉంది హరిహర?
ఎలా ఉంది bro? సూపర్. ఎలా ఉంది ఎలా ఉంది ఈ అన్నయ్య ఎలా ఉంది బ్రో? ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న సినిమా అన్న? ఎలా ఉంది ఎలా ఉంది బ్రో సినిమా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది ఎలా ఉంది మా సినిమా? బాగుందా? ఎలా ఉంది సార్? ఎలా ఉంది మేడం? మేడం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ గా ఉంది. సో నచ్చిందా మీకు స్టోరీ పరంగా అంతా కూడా? చాలా బాగా నచ్చింది. ఓకే థ్యాంక్ యూ. ఎలా ఉంది అక్క? బాగుందా సినిమా? చాలా బాగా. ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది మేడం మూవీ? బాగుందా? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో హరిహర వీరమల్లు? చాలా బాగుంది అన్న. చాలా బాగుంది. నేటివిటీ చూపించారు, మన కోసం సమస్యలు ఉండేవి చూపించారు. సనాతన ధర్మం గురించి చెప్పించారు అంటున్నారు. ఏమంటే సినిమాగానే చూడాలి, నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సినిమా చూస్తే చాలా గూస్ బంప్స్. అందుకే మన ఛానల్ జెన్యున్ గా పబ్లిక్ ఏం చెప్తే అదే పెడుతున్నాము. పెయిడ్ రివ్యూస్ అయితే మన అనంతపురంలో లేవు. సో ఇప్పుడు మీరు చూసి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఒకప్పటి కన్నా ఇప్పుడు ఈ సినిమాలోని చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి, చూడాల్సిన సబ్జెక్ట్ అయితే. స్టోరీ పరంగా మనకి మంచి మెసేజ్ వస్తుంది అన్న. స్టోరీ పరంగా బాగుంది కదా? చాలా బాగుంది. క్రిష్ జాగర్లమూడి గారు స్టోరీ ఇచ్చారు. అలాగే మనకి తర్వాత జ్యోతికృష్ణ గారు యాడ్ ఇవ్వడం జరిగింది డైరెక్టర్ గా. ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంది? విఎఫ్ఎక్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ సినిమాలో అయితే స్టోరీ పరంగా అలాగే నటన పరంగా ఎవరు తగ్గట్టు వాళ్ళు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేస్తారు. అలాగే మనకి అయితే వెయిట్ చేస్తాను. సో ఈ మూవీలో మనకి విలన్ గా బాబీ డియోల్ గారు యాక్ట్ చేయడం జరిగింది ఔరంగజేబ్ పాత్రలో. లాస్ట్ లో రిలీవ్ చేస్తారన్న. ఇంతవరకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు రన్ అవుతా ఉంటది. లాస్ట్ లోనే వాళ్ళిద్దరికి క్లైమాక్స్ ట్విస్ట్లు ఉన్నాయంటున్నారు. ఒక 2 నిమిషాలు పెట్టి ఉంటది. సో మనం పార్ట్ 2 లో చూడాలి. గూస్ బంప్స్ అయితే. సో పార్ట్ 1 లో ఉన్న యాక్టర్స్ అంతా యాక్టింగ్ బాగుంది కదా? చాలా కామెడీ పరంగా సునీల్ గారు, రఘు గారు, అంతే చిన్న కామెడీ ఉంది. చిన్న కామెడీ. మెయిన్ మనకి సబ్జెక్ట్ అన్న, మెయిన్ సబ్జెక్ట్ బాగుంది కదా? సబ్జెక్ట్ నుంచి ఎక్కడ బోర్ కొట్టదు కదా? లేదు. సో లాస్ట్ క్లైమాక్స్ లో మనకి పవన్ కళ్యాణ్ గారే కంపోజ్ చేయడం జరిగింది ఆ ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్. ఎలా అనిపించింది? ముందు బాగుంది. ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్ లోని ఒక ఫైట్ సీన్ పెట్టాడు. తర్వాత 10 నిమిషాలు ఎండ్ అవుతుంది. సెకండ్ పార్ట్ లీడ్ ఇచ్చి ఆఫ్ చేశాడు అక్కడ. సో మనకి మూవీకి మెయిన్ చెప్పాల్సింది మ్యూజిక్. సో ఆస్కార్ అవార్డు విన్నారు మనకి కీరవాణి గారు ఏ విధంగా ఇచ్చారు? బీజిఎం అయితే ఇరగదీశాడు, అట్టా ఇట్టా లేదు. చాలా బాగా కొట్టాడు బీజిఎం అయితే. థియేటర్ లో ఇంకొంచెం సౌండ్ పెంచితే బాగుంది. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? హరిహర వీరమల్లు చూడాలనుకునే వాళ్ళకి, చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? చూడమంటారు? చూడాల్సిన సినిమా. మెసేజ్ అయితే మంచిగా ఇచ్చాడు. ప్రతి ఒక్క యూత్ ఇప్పుడు చూడాల్సిన సినిమా ఇది. నిజంగా యూత్ చూడాలి. మంచి సినిమా చూపించాడు. థ్యాంక్ యూ. సినిమాతో వచ్చాడు. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? అన్న బాగుందన్న. మా దేవుడిని దర్శనం చేసుకున్నాం. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు. అదెవరు? కళ్యాణ్ బాబు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. అది ఎవడైనా కానీ ఇప్పటి నుంచి కాదు, పిల్ల బచ్చాలు ఇప్పుడు అంతా వచ్చి పుష్ప రికార్డులు అవి రికార్డులు కాదు. అదే వీరమల్లు. తర్వాత ఓజీతో సవాళ్ళు వేస్తాయి. బయట అంబులెన్స్లు పెట్టాలి. సో ఓవరాల్ గా మీకు అయితే నచ్చింది? ఓకే బ్రో. మా దేవుడు దర్శనం చేసుకున్నాం చాలు. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు నడిచినటువంటి హరిహర వీరమల్లు సినిమా ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూసారు కదా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. Thanks for watching friends. Bye bye now.